నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సప్తతితమః సర్గః 70వ సర్గ. శత్రుఘ్నుడు దేవతల నుండి వరములను పొందుట, మధుపురిని నిర్మించి పిదప రాముని వద్దకు వెళ్లవలెను అని ఆతడు సంకల్పించుట. హతే తులవణే దేవాః సేంద్రాః సాగ్ని పురోగమాః ఊచు సుమధురాం వాణీం శత్రుఘ్నం శత్రుతాపనం. లవణుడు చంపబడిన పిమ్మట ఇంద్రుడు, అగ్ని మొదలైన దేవతలు శత్రు సంహారకుడైన శత్రుఘ్నునితో చాలా మధురమైన వాక్యమును పలికిరి. దిష్ట్యా తే విజయో వత్స దిష్ట్యా లవణ రాక్షసః హతః పురుషశార్దూల వరం వరయ సువ్రత. వత్స, అదృష్టవశము చేత నీవు విజయవంతుడవు అయినావు. అదృష్టవశము చేత లవణుడు చంపబడినాడు. ఓ పురుషశ్రేష్ఠుడా, మంచి నియమములు కలవాడా, వరము కోరుకొనుము. వరదాస్తు మహాబాహో సర్వ ఏవ సమాగతాః విజయాకాంక్షిణస్తుభ్యమమోఘం దర్శనం హినః. ఓ మహాబాహు, నీకు విజయము రావలెను అను కోరిక గల మేము అందరము నీకు వరములను ఇచ్చుటకై వచ్చినాము. మా దర్శనము వ్యర్థము కాదు కదా. దేవానాం భాషితం శ్రుత్వా శూరో మూర్ధ్ని కృతాంజలి ప్రత్యువాచ మహాబాహు శత్రుఘ్న ప్రయతాత్మవాన్. శూరుడు, మహాబాహువు, మనోనిగ్రహవంతుడు అయిన శత్రుఘ్నుడు దేవతల మాటలు విని శిరస్సుపై అంజలి ఘటించి ఇట్లు పలికెను. ఇయం మధుపురీ రమ్యా మధురాదేవ నిర్మితా నివేశం ప్రాప్నుయాచ్ఛీఘ్రమేషమేస్తు వరః పరః. రమ్యము మధురము అయిన ఈ మధుపురి దేవతా నిర్మితమై శీఘ్రముగా రాజధాని అగుగాక. ఇదియే నా ప్రధానమైన వరము. తం దేవాః ప్రీతమనసో బాఢమిత్యేవ రాఘవం భవిష్యతి పురీ రమ్యా శూరసేనా న సంశయః. ఆ దేవతలు మనస్సులో సంతోషించి శత్రుఘ్నునితో ఈ మధుపురి నిస్సంశయముగా రమ్యముగా శూరులైన సైనికులతో నిండి ఉండును అని పలికిరి. తే తథోక్త్వా మహాత్మానో దివమారురుహుస్తదా శత్రుఘ్నోపి మహాతేజాస్తాం సేనాం సముపానయత్. మహాత్ములైన దేవతలు ఆ విధముగా పలికి స్వర్గలోకమునకు వెళ్లిపోయిరి. గొప్ప తేజస్సు కల శత్రుఘ్నుడు కూడా ఆ సైన్యమును తీసుకొని వచ్చెను. సా సేనా శీఘ్రమాగచ్ఛృత్వా శత్రుఘ్న శాసనం నివేశనం చ శత్రుఘ్న శ్రావణేన సమారభత్. ఆ సేన శత్రుఘ్నుని శాసనమును విని శీఘ్రముగా వచ్చెను. శత్రుఘ్నుడు శ్రావణ మాసమునందు నగర స్థాపనము ప్రారంభించెను. సాపురీ దివ్య సంకాశా వర్షే 12మే శుభే నివిష్టాశూరసేనానాం విషయశ్చాకుతో భయః. శుభ్రమైన 12వ సంవత్సరమునందు శూరులైన సైనికులతో కూడిన ఆ నగరము దివ్య నగరము వలె నిర్మింపబడెను. దేశము కూడా ఏ వైపు నుండి భయము లేకుండా ఉండెను. క్షేత్రాణి సస్యయుక్తాని కాలే వర్షతి వాసవః అరోగ వీర పురుషా శత్రుఘ్న భుజ పాలితా అర్ధచంద్ర ప్రతీకాశా యమునా తీర శోభితాః శోభితా గృహముఖ్యైశ్చ చత్వరాపణ వీథికైః చాతుర్వర్ణ్య సమాయుక్తా నానా వాణిజ్య శోభితా. పొలములు సస్యములతో నిండి ఉండెను. ఇంద్రుడు కాలమునందు వర్షించుచుండెను. యమునా తీరమునందు అర్ధచంద్రాకారములో నిర్మించిన శత్రుఘ్నుడు పాలించుచున్న ఆ నగరములోని పురుషులు రోగములు లేనివారై వీరులుగా ఉండిరి. దానియందు
4 వర్ణముల వారు నివసించుచుండిరి. ఉత్తమములైన గృహములతోను, ముంగిళ్లతోను, చతుష్పథములతోను, వాణిజ్య వీధులతోను, అనేక విధములైన వర్తక వ్యాపారములతోను శోభించుచుండెను. యచ్చ తేన పురా శుభ్రం లవణేన కృతం మహత్ తచ్చోభయతి శత్రుఘ్నో నానావర్ణోపశోభితం. పూర్వము లవణాసురుడు తెల్లగా చేసిన మహాభవనమును శత్రుఘ్నుడు అనేకములైన వర్ణములతో ఆనందముగా ఉండునట్లు చేసెను. ఆరామైశ్చ విహారైశ్చ శోభమానాం సమంతతః శోభితాం శోభనీయైశ్చ తథాన్యైర్దైవ మానుషైః తాం పురీం దివ్య సంకాశాం నానాపణ్యోపశోభితాం నానాదేశాగతైశ్చాపి వణిగ్భిరుపశోభితాం తాం సమృద్ధాం సమృద్ధార్థః శత్రుఘ్నో భరతానుజః నిరీక్ష్య పరమ ప్రీతః పరం హర్షముపాగమత్. తాను వచ్చిన పని సఫలము చేసికొనిన భరతానుజుడైన ఆ శత్రుఘ్నుడు సకలైశ్వర్య సమృద్ధమై ఉన్న ఆ నగరమును చూచి చాలా సంతోషించెను. ఆ నగరము చుట్టూ ఉద్యానములు, క్రీడాస్థానములు ఉండెను. దేవతలకు, మనుష్యులకు సంబంధించిన అనేక అలంకరణములు చేయబడెను. అన్ని దిక్కుల నుండి వచ్చిన వర్తకులతో నిండిన ఆ నగరము అనేక పణ్య వస్తువులతో ప్రకాశించుచుండెను. దేవతా నగరము వలె ఉండెను. తస్య బుద్ధి సముత్పన్నా నివేశ్య మధురాం పురీం రామపాదౌ నిరీక్షేహం వర్షే 12 ఆగతే. ఆ మధురాపురిని ఏర్పరచిన పిమ్మట 12వ సంవత్సరము వచ్చిన తరువాత శత్రుఘ్నునకు రామపాద దర్శనము చేసికొనవలెను అని బుద్ధి పుట్టెను. తతస్సతామర పురోపమాం పురీం నివేశ్య వై వివిధ జనాభిసంవృతాం నరాధిపో రఘుపతి పాదదర్శనే దధే మతిం రఘుకుల వంశవర్ధనః. రాజైన ఆ శత్రుఘ్నుడు అమరావతి వంటి అనేక విధములైన జనులతో నిండిన ఆ మధుపురిని నెలకొల్పి రాముని పాదముల దర్శనము చేసుకొనవలెను అని సంకల్పించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే ఉత్తరకాండే 70తమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.